వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పార్లమెంట్ లో, రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో ఈ మధ్య ప్రధానంగా వినిపించినటువంటి పేరు రాఘవ్ చద్దా. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత. సో నిన్న మొన్నటి వరకు ఆయన హీరో కావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, మనకు యాక్చువల్గా 30 రోజులు ఉంటే కేవలం 28 రోజుల రీఛార్జ్ మాత్రమే అవుతుంది. మిగిలిన 2-3 రోజులు ఎక్కడ అని ప్రశ్నించడం, తర్వాత ట్రాఫిక్ సమస్యల పైన ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ విషయంలో కావచ్చు, అలాగే సామాన్యునికి అందాల్సినటువంటి ఫలాలు ఇంకా అందడం లేదు. ఇటు రైతన్నల గురించి కావచ్చు, కరెంటు గురించి కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ గురించి కావచ్చు, అంటే ఒక సామాన్య మధ్యతరగతి పేదవారు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్య విషయాలని ఈరోజు రాఘవ్ గారు పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి అంశాలే ఈరోజు తనని హీరోయిజాన్ని తెచ్చిపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం అసెంబ్లీలో, పార్లమెంట్లో చూస్తున్నాం, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది తప్పించి ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి సమయం చాలా తక్కువగా ఉందని చెప్పేసి మన తెలంగాణ అసెంబ్లీలో చూసినాం. 10 రోజులు జరిగితే ప్రజల సమస్యల గురించి ఎక్కడ మాట్లాడినారు, వారిపైన వీరు, వీరిపైన వారు విమర్శలు చేసుకోవడం తప్పించి ఈరోజు ఒక సామాన్య ప్రజలు, ఒక నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఈరోజు ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు, దోమల పైన విషయం కావచ్చు, ఇట్లాంటివి ఎన్ని సమస్యల పైన ఇలా మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం, వాళ్ళపైన విమర్శలు, వీరిపైన విమర్శలు. సో ఇవంతా ఒక సబ్జెక్ట్, అంటే తెలంగాణ అసెంబ్లీ పక్కన పెడితే ఆ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడటం పైన ఈరోజు రాఘవ్ చద్దా సక్సెస్ అయ్యారు. సో మరి రాఘవ్ చద్దా పైన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తనకున్నటువంటి పోస్ట్ని తొలగించి పంజాబ్కు చెందినటువంటి అర్జున్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. దానికి గల కారణాలు ఏంటంటే, రాఘవ్ చద్దా త్వరలో భారతీయ జనతా పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీ నేతలతోటి క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్న విషయాలపైన ప్రత్యేకించి దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. రెండో కారణం వచ్చేసి, ఈరోజు వారికి పేరు వస్తే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ప్లేస్కి రాఘవ్ వచ్చేస్తే మరి ఇక్కడ సమస్యలు, అంటే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ రెండు విషయాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే, సో మొత్తానికి తనని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాను తీసేసి పంజాబ్కి చెందినటువంటి నేతకి ఇవ్వడం, ప్రస్తుతం మరి రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి తీరు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.